నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కువైట్లో ఎవరైనా సరే ఇలా చేస్తే వారికి జైలు శిక్ష విధిస్తామని చెప్పి ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ దేశ జాతీయ భద్రతకు హాని కలిగించేలా లేదా దేశ స్థిరత్వాన్ని ప్రభావితం చేసే పుకార్లను వ్యాప్తి చేసే లేదా తప్పుడు వార్తలను ప్రసారం చేసే వారిపైన కువైట్ చట్టం దృఢమైన వైఖరిని తీసుకుంటుందని చెప్పేసి డిప్యూటీ అటార్నీ జనరల్ అహ్మద్ ఆల్ కాందారీ గారు ప్రకటించారు. అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ అటువంటి నేరాలకు కనీసం 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని చెప్పి ఆయన తెలిపారు. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో పుకార్లను సృష్టిస్తూ ఉన్నారు. అలాగే పుకార్ల వల్ల ప్రజలు భయాందోళనలకు గురవుతారని చెప్పేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం చట్టపరమైన జవాబుదారీతనానికి లోబడి తీవ్రమైన క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుంది. జాతీయ ప్రయోజనాలకు జాతీయ భద్రతకు హాని కలిగించే తప్పుడు వార్తలను ప్రచురించడం లేదా వాటిని తిరిగి షేర్ చేయడం నేరస్తుడికి తీవ్రమైన శిక్షలు పడతాయని చెప్పి అటువంటి చర్యలకు పాల్పడినట్లు నిరూపితమైతే కానీ ఎవరిపైనైనా సరే చట్టాన్ని అమలు చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెనుకాడదని చెప్పేసి ఆయన ధృవీకరించారు. పుకార్లు ప్రమాదం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి మించి విస్తరించి ఉందని చెప్పేసి, ఎందుకంటే ఈ యొక్క తప్పుడు సమాచారాన్ని అలాగే కువైట్లో అలా జరుగుతుంది, కువైట్లో ఇలా జరుగుతుంది, ఓఎమ్మ అయిపోయింది, అది ఇది అని చెప్పేసి కొంతమంది పని కట్టుకొని మనం చూసుకుంటే వ్యూస్ కోసం అయితే ఇలా చాలామంది అయితే కానీ వీడియోలు చేస్తూ ఉన్నారు. అటువంటి వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని చెప్పి, అలాగే ఇప్పటికే వారికి సంబంధించి అనేక మంది ప్రవాసులను కూడా అరెస్ట్ చేశాము. వాళ్ళైతే కొంతమంది ఇరాన్ దేశానికి అనుకూలంగా ఉగ్రవాదులకు అనుకూలంగా వీడియోలు చేస్తూ ఉన్నారని చెప్పేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమీ తెలియకుండా వీడియోలు అయితే చేయొద్దనన్నా, లేదంటే ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి కువైట్లో ఉన్న మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం మీ యొక్క కుటుంబంతో మాట్లాడుతూ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు మీ యొక్క కుటుంబాలకు తెలియజేస్తూ ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.